హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో వాడి ఏజ్ 35 ఉంటుంది. సో వాళ్ళ డాడీ కూడా 60 ఏజ్ ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యారు. అయినా కానీ వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు, అయినా డబ్బులు సరిపోవట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటారు? మా తాతలు అయితే వాళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యి కూర్చున్నారు. మన జనరేషన్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇంతలా ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది? సో ఈ పాయింట్లో నేను చాలా సార్లు కొద్దిగా కాంట్రవర్షియల్ డైలాగ్స్ చెప్పాను. అంటే నెక్స్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ రిసెషన్ అని అంటే అది రిటైర్మెంట్ గా అయ్యే అవకాశం ఉంది. దట్ విల్ బి అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. చాలా మంది లైఫ్స్ చూస్తున్నప్పుడు నా దగ్గర ఉండే వచ్చి కలిసి మ్యూచువల్ ఫండ్స్ కోసం వచ్చేటువంటి క్లయింట్స్ ని మీట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్ వింటున్నప్పుడు ఐ అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు సహజంగా ఏంటి గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్స్ ప్లాన్ చేసుకుంటాం, రిటైర్మెంట్ అని, పిల్లల ఎడ్యుకేషన్, వాటిని ప్లాన్ చేస్తున్నప్పుడు ఐ అండర్స్టూడ్ రిటైర్మెంట్ అసలు కార్పస్ బిల్డ్ చేయడం అంత ఈజీ ఏం కాదు అని. దానికల కారణం ఏంటి అని చెప్పేసి కొద్దిగా రివర్స్ చేసుకుంటూ పోతూ ఉంటే ద డిలేడ్ ఇన్వెస్టింగ్, ద రాంగ్ సైడ్ ఇన్వెస్టింగ్. రాంగ్ సైడ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో పెట్టడం. ఐఎమ్ నాట్ సెయింగ్ రియల్ ఎస్టేట్ ఈస్ రాంగ్. మన జీవిత అవసరాలని కన్సిడర్ చేయకుండా రాంగ్ సైడ్లో ఇన్వెస్ట్ చేశాం. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని ఎప్పుడు చెప్తాం కదా, సూటబుల్ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. అదే రియల్ ఎస్టేట్ ఎందుకు రాంగ్ అవుతుంది? మరి మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకునే కదా. భూమిని నమ్మినోడు ఎవరు మోసపోవడం అంటారు కదా. ఆ భూమి మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు ప్రశాంతంగా బతికారు. అసలు రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఇండియాలో లేదు. అసలు రిటైర్మెంట్ అనే పాయింట్ ఈ మధ్య సోషల్ మీడియాలో వినపడుతుంది కదా. అసలు గతంలో రిటైర్మెంట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? అంటే గతంలో రిటైర్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుదా, అదొకటే అంటే వాళ్ళ పదవి విరమణ అంతే. మనకు అంతకు మించి కూడా తెలియదు. ఆ రిటైర్మెంట్ తెలిసే తప్ప ఈ రిటైర్మెంట్ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. దెర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ రిటైర్మెంట్. 10 years బ్యాక్ కూడా పెద్ద డిస్కషన్ లేదు అసలు. ఇప్పుడు ఎందుకు అంత హాట్ టాపిక్ అవుతుంది అని అంటే లెట్ మీ టెల్ యూ. బికాస్ ఇందాక నేను చెప్పాను కదా, లుకింగ్ అట్ సో మెనీ పీపుల్ అది అవ్వట్లేదు. రిటైర్మెంట్ అవ్వరేమో, వీళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ఎందుకు రియల్ ఎస్టేట్ లో పెట్టారు? మా తాతలందరూ రిటైర్ అయ్యారు కదా అంటే ఆ రోజుల్లో దోస్ డేస్ కుటుంబం అంతా ఒకటే పని చేసేది. ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అయితే కుటుంబం మొత్తం వ్యవసాయమే, కొడుకులు అందరూ, ఆడవాళ్ళు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు. లేదా కిరాణా కొట్టు ఉంటే ఫ్యామిలీ మొత్తం కిరాణా కొట్టు చూసుకునేది. బట్టల కొట్టున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం బట్టల కొట్టు చూసుకునేవాళ్ళు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకవేళ ఆ ఇంట్లో ఆ తండ్రి వయసు అయిపోయింది, రిటైర్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన పదవి విరమణ, ఇక నేను వర్క్ చేయలేను, అసలు ఆ సిచ్యువేషన్ ఉండేది కాదు. మంచం మీద నుంచి లేవలేకపోతే తప్ప వాళ్ళకి రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే ఉద్యోగాలు కాదు కదా, బై డిఫాల్ట్ గా వాళ్ళు వ్యవసాయం ఇస్ నథింగ్ బట్ బిజినెస్. పని చేసుకున్నంత కాలం పైసలు వస్తూనే ఉంటాయి, నథింగ్ బట్ బిజినెస్. ఒక నేను పని చేయలేని సిచ్యువేషన్ లో ఏంటి, పిల్లలు చూసుకునేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, ఆడవాళ్ళు ముసలి వాళ్ళు చూసుకునేవాళ్ళు, మగవాళ్ళు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించి పెట్టేవాళ్ళు. సో పెద్ద ప్రాబ్లం కాలేదు. తర్వాత ఏమైంది, జనరేషన్స్ మారే కొద్దీ ఆపర్చునిటీస్ పెరిగాయి. వ్యవసాయం కాదు, మనకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, వ్యాపార అవకాశాలు పెరిగాయి, ఎకానమీ ఓపెన్ అయింది. దాంతో ఏమైంది, ఒక ఇంట్లో ఒక ఊర్లో ఉండే వాళ్ళు కాస్త ఆ జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళటం మొదలుపెట్టి అక్కడ వ్యాపారం చేయడం, ఉద్యోగాలు చేయడం. అక్కడి నుంచి ఎక్కడికి, సిటీలకు వెళ్ళారు. సిటీల నుంచి రాష్ట్రాలు దాటారు, రాష్ట్రాల నుంచి దేశాలు కూడా దాటారు. మారిపోయింది, కుటుంబ వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఒక కుటుంబం ఉంది అని అంటేనే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క దేశంలో ఉన్నాడు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మారిపోయింది. సో దీంతో ఏమైపోతుంది, గతంలో పిల్లల మీద పెట్టుబడి పెడితే చాలే అనుకునేవాళ్ళు, లేదా వ్యవసాయం మీద పెట్టుబడి, లేకపోతే మనకుండే వ్యాపారం మీద పెట్టుబడి పెడితే చాలే అని అనుకునేవాళ్ళు. సో ఆ పిల్లలే కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు, ముసలి వాళ్ళని చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడుండేటువంటి సిచ్యువేషన్ లో ఇది సడన్ గా మారిపోయింది. దాన్ని ఎవరు గ్రహించలే. పిల్లల మీద పెట్టుబడి పెట్టి వాళ్ళే మన రిటైర్మెంట్ ఫండ్ అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ రోజులు లేవు. దానికి కారణం ఏంటి, పిల్లలు పెద్దవాళ్ళని పట్టించుకోకపోవటం కాదు. ఆ రోజుల్లో ఉండే పెద్దవాళ్ళకి ఖర్చు అనేది లేదు జీవితంలో. ఇప్పుడు మన తాతలు మన నాన్నలు చదివించడానికి ఏమైనా ఖర్చు అయిందా? ఏ ఖర్చులు లేవు. అసలు డిగ్రీ చేస్తాం ఎదురు డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్, స్కాలర్షిప్ రూపంలో కదా, ఎదురు డబ్బులే వచ్చాయి. మరి ఈ రోజు మన పేరెంట్స్ మండి చదివేయడానికి ఖర్చులేని. ఇక మనం ఇప్పుడు మన జనరేషన్ లో చాలా కంప్లైంట్స్ ఇవే, పేరెంట్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు, సరిపోవట్లేదు, పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు, పేరెంట్స్ ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు అన్నారు కదా, ఇంకా కష్టపడుతున్నారు వాళ్ళు అని. దానికన్నా కారణం ఏంటి, ఇప్పుడు మనము మన పిల్లల్ని చదివించడానికి మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఓటీలు చేసినా, సెకండ్ జాబులు చేసినా బతకడానికి డబ్బులు సరిపోయిన సిచ్యువేషన్. లైఫ్ చాలా మారిపోయింది, ఖర్చులు పెరిగాయి. ఆ రోజు చదువులకు డబ్బులు లేవు. మనం ఏమైనా వండుకోవాలి, ఇంట్లో తినడానికి పదార్థాలు కావాలంటే పెరట్లో పండించుకునేవాళ్ళు, ఖర్చు లేదు. ఇప్పుడు మనం దాన్ని కొనుక్కోవాలి, అసలు దేనికి ఖర్చు లేదు. ఇల్లు కట్టుకోవడం కూడా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదు. ఒక సైకిల్ రిపేరు, బండి రిపేరు ఉన్న వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు కాదు. ప్రతి దానికి మనం సర్వీస్ మీద డిపెండ్ అయ్యాం. అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, తప్పదు మనకి. అంటే స్పెండింగ్స్ పెరిగిపోయాయి. మనకి ఎంత డబ్బు సంపాదిస్తున్నా మనకు ఆ డబ్బు సరిపోయే పరిస్థితుల్లో లేదు.
పాత వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే అరే వాళ్ళు 1,00,000-1,50,000 సంపాదిస్తున్నాడు కదా అని అనిపిస్తుంది. వాళ్ళకి ఫిగర్ పెద్దది. ఎందుకు? వాళ్ళు సంపాదించిన రోజుల్లో ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్. వాళ్ళ ఎర్నింగ్స్ 3,000, 1,000 రూపాయలు వస్తే ఎక్కువ. ఆ రోజున జీతాలు అంత 400 కూడా లేవు, అవును, చాలా తక్కువ వచ్చాయి. అట్లాంటిది ఇక్కడ 2 లక్షల జీతాలు చూసేసరికి ఎక్కువ సంపాదిస్తున్నారు అని అనుకుంటారు, కానీ ప్రాక్టికల్ గా డబ్బులు మిగిలే సిచ్యువేషన్స్ లేవు, రైట్? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు పేరెంట్స్ కి పెట్టేటప్పుడు వీళ్ళకి తెలియకుండా అప్పుల్లోకి వెళ్ళిపోయేటువంటి కండిషన్ లో కూడా పడ్డారు కొంతమంది. ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్ కంప్లీట్ గా అసలు పేరెంట్స్ ఇంకా వేరే ఆధారం లేదు, కంప్లీట్ గా వీళ్ళే డబ్బులు పంపాలి, నెలకు 25,000 20,000 అన్న కండిషన్ అనుకోండి, వీళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇక్కడ సరే బాగా జీతాలు ఉన్నాడు, పెద్ద సమస్య కాదులే, కానీ పాపం 70,000 80,000 జీతాల్లో ఉన్న వాడికి హైదరాబాద్ లో ఉండి బతికేవాడికి ఏం డబ్బులు సరిపోతాయి? రెంట్లో 20,000 పోతుంది. అవును, పిల్లల స్కూల్ ఫీజులు నెలకు 10,000 కట్టాలి. 2 పిల్లలు ఉంటే అక్కడ 20,000 పోయి 40,000 పోయి, మళ్ళీ పేరెంట్స్కి ఒక 20,000 పంపాలి, 60,000 పోయి, మళ్ళీ ఇంటి ఖర్చులు ఒక 25,000 ఉంటాయి అన్ని కలిపి, మళ్ళీ పైన ఏదో ఈఎంఐ ఉంటుంది, అప్పులు అవుతున్నాయి. అవతల ఈయన రిటైర్మెంట్ కంఫర్టబుల్ గా ఉంచడం కోసం పేరెంట్ రిటైర్మెంట్ అని ఈయన అప్పులు చేయడం మొదలు పెట్టేశాడు. సో బేసిక్ ఈయనప్పుడు అప్పులు తీర్చాలి, మళ్ళీ నీ కొడుకుని చూసుకుంటే గ్యారంటీ ఉందా? సో దెర్ ఇస్ నో ఎండ్ హియర్. ఒకప్పుడు పిల్లలే రిటైర్మెంట్ ఫండ్, మనకుండే వ్యవసాయమే రిటైర్మెంట్ ఫండ్, ఈ రోజు అవి రిటైర్మెంట్ ఫండ్సా? ఈ ఫస్ట్ ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ రోజుల్లో ఆలోచించలే, అంత లేదు థాట్ రిటైర్మెంట్కి ఏదో ప్లాన్ చేయాలి అని. ఎందుకు అని అంటే మనకు బై నేచర్ వచ్చేసింది పిల్లలే రిటైర్మెంట్ ఫండ్ గా మారటం. కానీ ఇప్పుడు అది పరిస్థితి కాదు కదా. పిల్లల మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారు? పిల్లలకి ఇచ్చే పెద్ద వరం ఏదైనా ఉంది అని అంటే పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళ బతుకులే దారుణంగా ఉన్నాయి, అవును, కింద మీద పడుతున్నారు పాపం. ఇప్పుడు ఎవరిని అంటాం కాదు, నేను 2 వైపులా చూశాను. అటు బాధపడుతున్న పేరెంట్ని చూశాను, ఇటువైపు బాధపడుతున్న కొడుకుని చూశాను. సో ఇప్పుడు వాళ్ళకి నా ఫ్రెండ్కి ఇప్పుడు సొల్యూషన్ ఏం లేదా అంటారా సార్? బేసిక్ గా ఇక ఆల్రెడీ ఎవరైతే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారో దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. క్యాన్సర్ కుదిరిపోయింది. ఎర్లీ స్టేజ్ లో దేనైనా ట్రీట్ చేయగలుగుతాం, లేట్ అయ్యే కొద్ది దేనికి ట్రీట్మెంట్ దొరకదు. ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు ఈ రోజు ఒక ముద్ద తింటున్నారంటే రేపు ఒక ముద్ద మీరు పనిచేయని రోజు నాకు ఈ ముద్ద దొరకాలి అన్న ఒక విషయం మీరు ముందే మైండ్ లో పెట్టుకోవాలి. మీ పిల్లలు పెడతారు అనేది అసలు లేదు కాన్సెప్ట్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడమే గగనం రానున్న రోజుల్లో. మీకు 2 పిల్లలు ఉన్నారు అని అంటే మీరు పెట్టే పెట్టుబడులు 3 భాగాలు చేయండి. మ్యూచువల్ ఫండ్లు పెడతారో ఏదో పెట్టుకుంటారు కదా, సేవింగ్స్ లేదా ఎఫ్డీలో ఏదైనా పెట్టుకోండి. 3 భాగాలు, ఒక పిల్లడికి ఒక భాగం, ఇంకో పిల్లడికి ఇంకో భాగం, మీకు ఒక భాగం. చాలా మంది అసలు రిటైర్మెంట్ అనే ఫండ్నే మర్చిపోతారు. లేదు ఇప్పుడు ఈ మధ్య రిటైర్మెంట్ అని మాట్లాడుతుంటే రిటైర్మెంట్ ఫండ్ పెట్టుకుంటే పిల్లల ఫండ్ మర్చిపోతారు. పిల్లల ఎడ్యుకేషనే మైండ్ లో ఉండదు ఎవరికి. అప్పుడేం జరుగుతుంది? అదో ప్రమాదం. ఎడ్యుకేషన్ రాగానే ఈ రిటైర్మెంట్ డబ్బులను తీసుకొచ్చి పిల్లలు ఎడ్యుకేషన్ లో పడేస్తారు, మళ్ళీ మీ రిటైర్మెంట్ డబ్బులు కాదు. సో ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. మన జీవితంలో అన్ని ఒకేసారి అనుకున్న స్థాయిలో అచీవ్ చేయగలుగుతామని చేయలేకపోవచ్చు, కానీ దేని ఫండ్ దానికి కేటాయించామనుకోండి బతుకుతాం. ఓకే, ఇప్పుడు నా కొడుకు నేను పెద్ద కాలేజీలో చదివించాలని కోరిక నాకు ఉండొచ్చు కాక, మనకు అనిపిస్తుంది 2 లక్షలు జీతం సంపాదిస్తున్నాం చేయించలేమా అని. మన స్తోమతలో 3 భాగాల్లో ఆ కొడుకు ఎంత వచ్చిందో కూతురుకో కొడుకు అదే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫండ్కి అంతే. ఈ పేద తండ్రి అంతకుమించి ఏం చేయలేడు. 2 లక్షలు సంపాదించి ఆ పేద తండ్రి ఏం చేయలేడు. అంటే ఏం చేయలేం, ఎందుకంటే మరి మీరు బతకాలి కదా. మరి అదేంటి పిల్లలు ముఖ్యం కదా అని అంటే మీరు పిల్లలకు భారం అయితే మళ్ళీ అప్పుడు వాళ్ళ ప్రాబ్లంలోకి వెళ్ళరా? మిమ్మల్ని మీరు చూసుకోవడం కూడా పిల్లలకి ఇది ఇవ్వటమే, మంచి ఇవ్వటమే. కాబట్టి 3 డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయండి. 3 బకెట్స్. ఇఫ్ యూ హ్యావ్ 2 kids, ఇఫ్ యూ హ్యావ్ 1 kid, మేక్ ఇట్ 2 buckets. ఓకే, 2 buckets చేసుకుని ఒకటి పిల్లవాడు ఒకటి మీరు. అనంతరం అంతా అబ్బాయికే కాదు, అబ్బాయో అమ్మాయి ఎవరుంటే వాళ్ళకే పోయేది. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో సాధ్యమైనంత వరకు రానున్న రోజుల్లో మీ పిల్లలు కానీ ఇవేవి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయవు. మీరు పెట్టుకునే ₹1 మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న దృష్టిలో పెట్టుకొని ఆ మ్యూచువల్ ఫండ్, ఎఫ్డీలో వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, యూ డూ ఇట్. ఎన్పిఎస్ ఉన్నాయి కదా ప్రొడక్ట్స్, ఇవన్నీ రిటైర్మెంట్ ఫండ్స్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ బాస్కెట్. ఓకే, వితౌట్ దట్ యూ కాంట్ సర్వైవ్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.